బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 16వ దీక్షా దివస్ పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న పురుట్ల శాసనసభ్యులు సంజయ్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ డా వసంత సురేష్, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ లోకబాబు రెడ్డి, ధర్మపురి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్యమ్మ, మాజీ కౌన్సిలర్ దేవేందర్ నాయక్, అవారి శివకేశ్వర్ బాబు, ధర్శెట్టి రాజేష్, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలోనే కాదు భారత రాజకీయాల్లో ఒక మహత్తర మలుపు అని పేర్కొన్నారు. ఆ దీక్ష ప్రజల్లో పెరిగిన తెలంగాణ ఆత్మగౌరవ జ్వాలను మరింతగా రగిలించి సమూహ స్ఫూర్తిని పెంచి చివరికి తెలంగాణ రాష్ట్ర సాధనకు బాటలు వేసిందని ఆయన గుర్తు చేశారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చరిత్రలోనే కాదు భారత రాజకీయాల్లో ఒక మహత్తర మలుపు అని పేర్కొన్నారు. కేసీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉద్యమ కాలంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారని, నవంబర్ 29, 2009లో కరీంనగర్ నుండి సిద్దిపేట దీక్ష శిబిరంకు వెళ్తున్న కేసీఆర్ ను కరీంనగర్లో అరెస్టు చేసినా కూడా జైల్లో కూడా దీక్ష చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ ప్రకటన చేస్తున్నామని చెప్పడం కేసీఆర్ దీక్ష ఫలితమేనని వారు అన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. వాళ్ళే చెప్పాలి మనకు ఏం చేయాలని. సరిపోతుందా? జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. నాయకత్వం జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ వీరులకు జోహార్ జోహార్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై ఈ రోజు చరిత్రాత్మక దినం. ఎప్పుడు ఏం చెప్పినా ఎవరో కాంగ్రెస్ మాట్లాడాడు, వాళ్ళు ఇట్లా మాట్లాడాలని పక్కన పెడితే ఈరోజు గాంధీజీ తర్వాత అంత అహింసా పద్ధతిలో భారతదేశంలో ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఉద్యమాలు కూడా ఏమాత్రం హింస లేకుండా చేసిన ఘనత మన కేసీఆర్ గారికి అందులో సందేహం లేదు. అయితే వారి గురించి ఇంకా చెప్పాలంటే అది చిన్ననాటి మిత్రుడు, నేను కాశీపురంలో కూడా ఇద్దరు రూమ్మేట్స్ చదువుకున్న మిత్రుడు. ఆయనకి ఎందుకో అప్పటి నుంచి ఒక దృఢమైన దీక్ష, మనం ఖచ్చితంగా తెలంగాణ సాధించాలని. అప్పటికి 69 అయిపోయింది, 77, 78 సన్నప్పుడు అని చెప్పేది. ఆయనకు అమెరికా నుంచి ఎలా వచ్చింది, ఆస్ట్రేలియా ఎట్లుంది, వీళ్ళు ఆరాధని మామ మేనమామ అయితే నామన్న జడ్జి, నేను ఆయన చదువుకున్నప్పుడు ఆ రాత్రి కూడా కరెక్ట్గా డిస్కస్ చేసేది. అది నీకు రాత్రికి రాత్రి వస్తుందా, నువ్వు పడుకో, సినిమా కలిసి వాళ్ళ రెండో ఒకటేంటంటే కూడా మాట్లాడేవాడు. అంతా కట్టిన ఒక దీక్ష పరంగా ఉండేది. 69 వాళ్ళు కూడా ఆ తర్వాత ఇబ్బందులు వచ్చినాయి. ఈ ఏ రకంగా ఉద్యమాలు చేసి, ఏ రకంగా రాజీనామా చేసి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ చేసి ఉద్యోగాలు రూపొందించిందో మీకు తెలుసు. అప్పుడు తెలంగాణ దీక్ష దివస్ వచ్చే రోజు 29 నవంబర్ నేను అనుకోకుండా అమెరికా వెళ్ళి మా అమ్మాయి డెలివరీ ఉంటే అయితే దీక్ష ఉంటాడు నేను సర్ప్రైజ్ అయ్యి ఆ వెళ్ళాలి. మేమందరం అమెరికాలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాషింగ్టన్ DC రాజధాని దాని దగ్గరగా వైట్ హౌస్ కూడా చాలామంది ధనాయకం జరిగింది. ఇక్కడి వాళ్ళందరూ అక్కడ ఆటోమేటిక్ వచ్చి ఆ రకంగా ధర్నా చేశారు. ఆ తర్వాత వెంటనే వచ్చి వారు ఈ నిరాహార దీక్ష ఏదైతే నిమ్స్ హాస్పిటల్లో దానికి అక్కడ చేరడం జరిగింది. అయితే ఆ దీక్షలు లేకపోతే, ఆ మలుపు జరగకపోతే ఈ రోజు తెలంగాణ వచ్చేది కదా విషయాన్ని స్పష్టంగా చెప్తాను.
29 మనం ఎందుకు జరుపుకుంటాం? కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు, కేసీఆర్ సైన్యం మాత్రమే నవంబర్ 29 జరుపుకుంటారు. కానీ కేవలం మనం జరుపుకునే పండుగ కాదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా జరుపుకోవాల్సినటువంటి పండుగ దీక్షా దివాస్. ఎందుకంటే ఇవాళ ఒక చరిత్రను టర్న్ చేసి చరిత్రను మలుపు తిప్పిన రోజుగా మనం భావిస్తాం. కేవలం టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళకే కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంటే కూడా కేసీఆర్ దీక్షా దివాస్ చేపడితేనే ఇలా తెలంగాణ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రి అయింది. దీక్షా దివాస్ లేకపోతే కేసీఆర్ మరి ఈ విధంగా నవంబర్ 29 రోజు తెలంగాణ తెచ్చులో సచ్చుడు అని గట్టి పట్టుదలతో లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేడు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా మాట్లాడతారు, పిసిసి వాళ్ళు మాట్లాడతారు. పిసిసి అధ్యక్షుడికి కూడా తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు అనే ఒక పదవికి ముందట మహేష్ కుమార్ గౌడ్ గారికి ముందట ఏముంటుంది? తెలంగాణ రాష్ట్రాన్ని ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రం కోసమే ఇలా నవంబర్ 29 దీక్షా దివస్ జరుపుకుంటున్నాం. ఆ దీక్షతోటే ఇలా రాష్ట్రం సిద్ధించింది, నీకు అధ్యక్షుడిగా అవకాశం వచ్చింది, పరాయి పాలన నుండి మనం విముక్తి చెందినామని ఈ యొక్క మూర్ఖులకు మరి ఎప్పుడు అర్థమవుతుందో తెలుస్తలేదు. రాజకీయం చేయకండి. ఇలా రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప పదవి, నాకు అత్యున్నతమైన పదవి అని చెప్పేసి మన జైత్యాలలో కూడా ఎన్నికలకు కేసీఆర్ గారు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఎవరు తీసుకొచ్చిందంటే 3 అక్షరాలు కేసీఆర్, బక్కపల్చని మనిషి కేసీఆర్ తోటే సాధ్యమైనదని చెప్పేసి చరిత్రలో నువ్వు మలిపిన మరగని మరపురాని విధంగా చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి శ్వాసలో మరి కేసీఆర్ ఉంటాడు అనంటే అది కేసీఆర్ మాత్రమే సొంతం తప్ప ఈ రాజకీయం కోసం ఇలా మాట్లాడే వాళ్ళందరినీ కూడా మనం లెక్కలోకి తీసుకోకుండా దయచేసి మీరందరూ కూడా మరి కష్టకాలంలో ఇవాళ పార్టీతోటి వెన్నట్టు ఉన్నటువంటి మీ అందరూ కూడా పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి. పంచాయతీ ఎలక్షన్లలో ఈ గులాబీ కండువా గుండెల నిండా కప్పుకొని ఈ టైంలో ఉన్న వాళ్ళకు మనం సపోర్ట్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ పక్క చిన్న మనిషి పాపం ఆయన 10 రోజులు నిరాహార చేసిన 11 రోజులు అదృష్టం వశాత్తు దానికి ప్రత్యక్ష సాక్షి నేను. అప్పుడు నేను డాక్టర్ ఉంటున్నాను కాబట్టి వారు ఎప్పుడైతే ఖమ్మం నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారో, ఖమ్మంలో లేకపోయాను, హైదరాబాద్ వచ్చిన తర్వాత తను నిరాహార దీక్ష ఉన్నన్ని రోజులు రోజు పోయి హాస్పిటల్లో పోయి చూస్తుంది. దాన్ని ఆ పరిస్థితుల్లో అట్లాంటి మనిషి చేయబట్టి ఇవాళ మనం ఇవాళ 2 మంది కలిసి మనం మాట్లాడుకుంటున్నాం, గర్వంగా తెలంగాణ చెప్పుకుంటున్నాం. ఆ 10 రోజులు మీరు నమ్మరు, తనని చూసిన వాళ్ళు ఎవరైనా దగ్గర నుండి చూసిన వాళ్ళు మాత్రం ఆ బాధ చెప్పుకోలేని బాధ. పిల్లలు ఆ రోజు పాపం కేటీఆర్ గారు అక్కడ ఉన్న ప్రతి నిమిషం మా నాన్నగారి పరిస్థితి ఏంటని దాని పడే టెన్షన్ ఒక్కసారి ఆలోచించుకుంటేనే మీరు నమ్మరు. కానీ మా లాంటి యువకులకు ఆ రోజు మేము నేర్చుకున్న లెసన్ ఇవన్నీ ఇంత గొప్ప నాయకుడు, ఒక గొప్ప నాయకుడు చేసిన పని ఇవాళ చోట ఉన్న నాయకులు అందరూ మాట్లాడేవాళ్ళు అయిపోయారు కాబట్టి బాధ అవుతుంది. అప్పుడప్పుడు దగ్గర నుండి చూసిన కాబట్టి చాలా బాధ అవుతుంది. కానీ ఏం పర్వాలేదు, తన అనుకున్న తెలంగాణ సాధించింది, తన అనుకున్న తెలంగాణ నిర్మించారు. ఈ దినం ప్రాముఖ్యత ఏంటి అంటే చిన్నగా చెప్పని లేదు. అసలు చిన్నగా ఆలోచిస్తే ఒక కొత్త చరిత్రకి నాంది పలికిన రోజు 29. ఒక కొత్త భౌగోళిక స్వరూపం మార్చిన రోజు ఇలా 29 మన కొత్త రాష్ట్రం ఏర్పడడానికి నాంది పలికిన రోజు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నాంది పలికిన రోజు 29వ తారీఖు. 4 కోట్ల తెలంగాణ ప్రజల జీవన శైలి గుణాత్మకమైన మార్పు వచ్చిన రోజు మన ఈ 29వ తారీఖు. ఎవడంటే ఇప్పటి నుంచి ఒక మాట చెప్పాలి, కేసీఆర్ ఏమి చేసిందంటే మనం బతకడానికి కావాల్సిన గాలి ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లకి వస్తుంది. ఆ చెట్లు కూడా తెలంగాణ నాటిది కేసీఆర్ సార్. మనం రోజు బతకడానికి కావాల్సిన తాగు నీరు ఎవరు తీసుకొచ్చారు?
కేసీఆర్ సార్. మన ఉన్నతికి కావాల్సిన కరెంటు ఎవరు తీసుకొచ్చారు? కేసీఆర్ సార్. ప్రతి ఒక్క పని తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జరిగిందంటే ఇగో ఈ దీక్షా దివస్ రోజు నుంచి బీజం పడింది దానికి, 2009 నుంచి బీజం పడింది దానికి. అట్లాంటి నాయకుడు మన కేసీఆర్ గారు. చాలా విషయాలు అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నుంచి కేసీఆర్ దశలో చెప్పి దీక్షా దివస్ అంటే రోజు రోజు చరిత్రలో మర్చిపోయినట్టుగా, ఎందుకంటే చరిత్ర అనేది ఉంటే, చరిత్ర రాసే వాళ్ళు ఉంటే, తెలంగాణ రాష్ట్రం వివరణ సాధించడం అంటే రాసే నాయకుడు కేసీఆర్ అని చెప్పి నేను రాసే విధంగా ఇక్కడ పోరాటం చేసిన నాయకుడు మన కేసీఆర్ గారు. ఆయన నిశ్చయాల ప్రాణాన్ని పెట్టి తెలంగాణ తీసుకున్న తర్వాత ఇలా ఎన్ని విధాలా గురించి మనం తెలుసు. ప్రతి మనిషికి ఏది కావాలి, ప్రతి మనిషికి ఏది ఇస్తే బాగుంటుంది, ప్రతి కుటుంబానికి ఏదైతే ముందర పోతారో చెప్పే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి పొద్దులు తీసుకునే నాయకుడు మనం కేసీఆర్. మరి ఈ దినాన్ని మనం మర్చిపోకుండా కూడా ఈ రోజు ఏదైతుందో తెలంగాణను మర్చిపోకుండా చరిత్రలో ఇంతకుముందు కూడా చెప్పిన భారతదేశ స్వతంత్రం వచ్చిందంటే అప్పుడు మహాత్మా గాంధీ అన్నాం, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్నాం. మరి ఇవాళ వచ్చిందంటే తెలంగాణ వచ్చిందంటే చరిత్రలో ఉండే విధంగా కేసీఆర్ పేరు చిరస్థాయిగా ఉండే విధంగా మనం ప్రజల దగ్గర తీసుకుపోయి ప్రజల దగ్గర పోయి ఇప్పుడు ఎవరైతే యువతున్నారో ఆనాడు చిన్నపిల్లలుగా ఉండి తెలంగాణ పిల్లలు వాళ్ళకి ప్రతిదీ కాక వాళ్ళందరూ కూడా చరిత్రలు చెప్పి తెలంగాణ దీక్షా దివస్ ఏదైతుందో కేసీఆర్ దీక్షా దివస్ అందరూ కూడా మనసులో ఉండేందుకు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మాండంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజు, తెలంగాణ రాష్ట్రంలో రాకుండా ఉన్న రోజులు ఈ దీక్షా దివస్ మనం పూర్తిగా పాటించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పిలువగానే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. కోట్ల కాన్స్టిట్యూన్సీ ఇవాళ లాస్ట్ డేట్ ఉన్నది. రేపు జగిత్యాల రేపటి నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతున్నాయి. ధర్మపురి కూడా 2 రోజులు నామినేషన్ స్టార్ట్ అయింది. అయినా మీరు ఆ